వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ కందనకాయ ఫ్రై. ఇది కోడిలో ఒక పార్ట్ అండి. సో దీన్ని మనం తెచ్చుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దాంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను కారం, ఎర్రకారం అండి. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇవి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ అవి కందనకాయకి పట్టేలాగా కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 6 విజిల్స్ రావాలండి. చూసారు కదా, నేను ఒక్క చుక్క కూడా నీరు వేయలేదు. చాలా వాటర్ వస్తుందండి ఉడికిన తర్వాత. ఇలా కుక్కర్లో పెట్టుకుని ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చినా పర్లేదు. ఒక 7 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. ఇది కుక్ చేసుకున్నాక చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. మీరు అస్సలు వాటర్ వేసుకోవద్దండి, దాంట్లో సాల్ట్ వేస్తేనే చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది ఫ్రై చాలా బాగుంటుందండి. అలాగే తినేసేయచ్చు, లేకపోతే అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. రసంకి, పప్పుచారుకి వాటికి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా. సో ఇక్కడ నేను అది ఉడికింది కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని తాలింపులో వేసుకున్నాను. ఇవి వేగాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. డార్క్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి వీటిని. ఇలా గరిటెతోనే విడివిడిగా చేసుకొని దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ మీరు చూసి వేసుకోవాలి. మీరు కందనకాయ ఉడికేటప్పుడు కూడా వాటర్లో యాడ్ చేశారు కదా, మనం ఇప్పుడు కందనకాయతో పాటు వాటర్ కూడా వేసుకుంటాము కాబట్టి ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరిపడా వేసుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇది ఒక సింపుల్ ఫ్రై అండి. మీరు ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. కందనకాయ చేసుకోవడం రాని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకునే ఒక మెథడ్ ఒకసారి చేసుకొని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇంకాస్త వేగాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం చూసారా, అంత కలర్ రావాలండి. చూసారు కదా, ఇలా వేగాలి. వేగిన తర్వాత నేను కందనకాయలో వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి యాడ్ చేసుకొని కందనకాయ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని వేగనివ్వాలి. చాలా క్విక్గా అయిపోతుందండి. నాకు తెలిసి ఒక 10 మినిట్స్ పడుతుంది. మీరు కందనకాయ కానీ పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లోన ఒక 10 మినిట్స్లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. సో ఉల్లిపాయ వేగే అంత టైమే అండి. మీరు ఇది హై ఫ్లేమ్లో పెట్టేసుకుని కాసేపు ఆ వాటర్లో ఈ కందనకాయని ఉడకనివ్వండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను అన్నీ ముందే వేసేసుకున్నాను. దీంట్లో లాస్ట్లో ఒక్క ధనియాలు, చెక్క లవంగాల పొడి తప్ప నేను ఇంకా ఏమీ వేయను. కారం మీకు ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో కారం కూడా వేసేసుకోవచ్చు. అన్నీ వేసేసుకున్నాం కాబట్టి దీన్ని కాసేపు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఆయిల్ బయటకు వచ్చేసేయాలి. చూసారు కదా, ఆ వాటర్ అంతా ఎగరనివ్వండి. ఒక్క 5 మినిట్స్ పడుతుందండి అంతే. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు కదా మీరు. ఒక్క 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది.
చూసారు కదా, ఆయిల్ వదిలేస్తుందండి. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఒక పౌడర్ వేస్తాను దీంట్లోకి. అది ఎలా చేసుకోవాలంటే, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 4 దాల్చిన చెక్క, ఒక 3 దాకా లవంగాలు. అంటే నేను ఒక 2 స్పూన్ల పౌడర్కి క్వాంటిటీ చెప్తున్నాను. అవి వేసుకుని ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు మిక్సీలో బ్లెండ్ చేసుకుని, తర్వాత ఇవి వేసుకుని కోర్స్లో బ్లెండ్ చేసుకోవాలి. అంటే మన మిక్సీలో పల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, పల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ పౌడర్ని ఆరపెట్టుకుని డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. దాన్నే ధనియాలు చెక్క లవంగాల పొడి అంటాము. అది ఒకసారి చేసుకోవడం కూడా నేను చూపిస్తాను. ఆ పొడి ఇక్కడ యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా అంతే అండి, అయిపోయింది ఫ్రై. చూసారు కదా, చక్కగా ఆయిల్ వదిలేసి ఎంత చక్కగా వచ్చిందో ఫ్రై. దీన్ని ఇలానే తినేసేయచ్చు, లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. రసంలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్ డిష్లా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి, క్విక్గా చేసుకునే రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే కందనకాయ ఫ్రై సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే కందనకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, కళ్ళకు కూడా ఐ ఫీస్టింగ్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. కమెంట్ చేయండి. ఎవరు కమెంట్ చేయట్లేదు. కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది నా రెసిపీస్ ఎలా ఉన్నాయో. సో చూసారు కదా, ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.